హాయ్ హలో వెల్కమ్ టు జహర్ టీవీ హెల్త్ ఛానల్. మీ ఊపిరితిత్తులు 10 కాలం పాటు పదిలంగా ఉండాలా? రోజు ఉదయాన్నే ఈ ఒక్కటి తింటే సరిపోతుంది. ఇంతకు ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఏదైనా డ్యామేజ్ చేసిన పంచదారకు బదులు బెల్లం వేస్తే ఆ వంటకు రుచి మరింత ఎక్కువ అవుతుంది. అందుకే భారతీయ వంటకాల్లో విస్తృతంగా బెల్లం ఉపయోగిస్తూ ఉంటారు. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, కాల్షియం, ఐరన్ వంటి అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే దీనిని ఆయుర్వేదంలో ఔషధంగా పరిగణించబడుతుంది. బెల్లం నిత్యం తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఊపిరితిత్తులతో సహా శ్వాస సమస్యలకు బెల్లం ఎలా ఉపయోగపడుతుంది, దాని ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. బెల్లం ప్రోఫైనల్, మాగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది సహజమైన డిటాక్ఫైయర్. ఇది ఊపిరితిత్తుల నుంచి హానికరమైన టాక్సిన్స్, కాలుష్య కారకాలను బయటకు పంపడం ద్వారా శ్వాసకోశ సమస్యను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఊపిరితిత్తుల ఆల్వియోలిలో చిక్కుకున్న కార్బన్ కణాలను తొలగించడం గల సామర్థ్యం బెల్లంకు ఉంటుంది. ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కాలుష్యాన్ని తొలగించడంలో ఇది ఉపయోగపడుతుంది. వాయు కాలుష్యానికి గురి కావడం ద్వారా ఉత్పత్తి అయ్యే ఫ్రీ రాడికల్స్ను ఇది తటస్కరిస్తుంది. ఇది ఊపిరితిత్తుల కణజాలని దెబ్బతీస్తుంది, వాపును కలిగిస్తుంది. కాబట్టి ఈ బెల్లంలో సెలీనియం వంటి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ సమస్యలన్నిటినీ నయం చేస్తుంది. బెల్లంలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ ఉత్పత్తికి అవసరం. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఇది చాలా అవసరం. అలాగే బెల్లం సమర్థవంతమైన ఆక్సిజన్ రవాణాదారులుగా పనిచేస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బెల్లం ఎంతో సహాయపడుతుంది. కలుషితమైన గాలి కణాలు, రసాయన కణాలు గొంతులో చేరి చికాకు కలిగిస్తుంటే బెల్లంను గోరువెచ్చని నీటితో కలిపి సేవిస్తే అది గొంతుపై రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇది గొంతులో అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. ఈ కణాల వల్ల కలిగే దగ్గును తగ్గిస్తుంది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ. థ్యాంక్ యూ.